UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కానీ ఇందాక మీరు బిగినింగ్ లో ఒక మాట అన్నారండి. హ్మ్. అంటే అభ్యాస లోపాలు ఆహా! అన్న పాయింట్ యాహ్! ఒకటి యాహ్! అన్నారు. అవును. అది మీరు తెలంగాణ బిడ్డ అయ్యుండి హ్మ్. దానిలో మీకు ప్రాబ్లమ్ వచ్చిందా తెలంగాణ భాష పలకడంలో? ఆహా! లేకపోతే తెలంగాణ భాష కాకుండా ఒక జనరల్ లాంగ్వేజ్ ని మాట్లాడడం ప్రాక్టీస్ చేయడంలో వచ్చిందా? అది అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, రైట్. మీరు తెలంగాణ ఇటనే ఎవ్వరు అనుకోరు. అవునండి. అండ్ ఆల్సో మీరు ఏ ప్రాంతం పట్టుకోవడం కూడా కష్టం. అది. ఎందుకంటే మీది అలాగా ఒక ఫ్లాట్ అది. స్లాంగ్ అది. అది కరెక్ట్. ఉమ్. ఒక ప్రామాణికమైన భాషను మనం ప్రామాణికమైన భాష అది. చేసుకుందాం. యాక్చువల్గా అవి ఎక్కడైనా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఉమ్. అభ్యాస లోపాలనేవి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మెయిన్‌గా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎవరు అన్నది ఎవరు ఆ. ఊడో అని మాట్లాడతారు ఒక దగ్గర. అట్లాగే ఎడ్రాడ్ అనొచ్చు, ఇంకో దగ్గర అనొచ్చు. ఎడ్రా అనొచ్చు. ఏదన్నా కూడా మనకు ఆ ప్రాక్టీస్‌లో మనం జనరల్ జనాంతికంగా మనం మాట్లాడుకునే వ్యావహారిక భాషలో మనం కొన్ని అలాంటివి చేసినా ఏ ప్రాంతం వాళ్ళైనా మీరన్నట్టు మళ్ళీ ఒక ప్రామాణిక భాషకు వచ్చేసరికి ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ కానీ లేదా మీడియా లాంగ్వేజ్ కానీ వచ్చేసరికి అందరం మళ్ళీ దాన్ని తప్పకుండా అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకో. ఇప్పుడు మనకి హిందీలో కూడా హర్యాన్బీ అని హర్యానా వాళ్ళు మాట్లాడేవారు కోణ అపణాం నాం అణాలు ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ న్యూస్ రీడర్ అయితే తప్పకుండా మనకు యూపీ లాంగ్వేజ్ లాంటిది ఒక ప్రామాణికమైన హిందీ మాట్లాడాల్సిందే. అట్లాగే భోజ్పురి వాళ్ళు ఒరిస్సా కావచ్చు, మన తమిళనాడు వాళ్ళు అసలు నేను చెన్నై వెళ్తూ ఉంటే చెన్నై ఎక్స్ప్రెస్ ఫస్ట్లో ట్రైన్లోనే ఎక్కువ వెళ్ళేవాడిని. అప్పుడు నిజంగా ఇలా ఉంటుందా సినిమాలోనే చూసాం కానీ నిజమేనా హమ్ లోగ్ నీచే సో జాతే ఆప్ ఓపర్ సో జావ్ జే అనేవాళ్ళు. అంటే ఇది ఇట్లా నిజంగా మాట్లాడతారా అనుకున్నాము. నిజమే అది. అట్లాగా ఎవరైనా వీళ్ళైనా కూడా మళ్ళీ మీడియాకి వచ్చేసరికి సినిమాకి వచ్చేసరికి ఒక సిస్టమేటిక్గా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు మాండలికాలు యాసలు ఇవన్నీ దాటుకొని ఒకవేళ సినిమాలో అది తెలంగాణ పర్టికులర్గా కావాలి అన్నా, రాయలసీమ కావాలన్నా, ఉత్తరాంధ్ర కావాలన్నా, ఇందాక అనుకున్నట్లు మనం ఆంధ్ర కోస్టల్ గోదావరి స్లాంగ్ కావాలన్నా ఆ టైంకి మనం ప్రాక్టీస్ చేయాలి. మా దగ్గర డబ్బింగ్ క్రాఫ్ట్లో అన్ని ప్రాంతాల వాళ్ళం ఉన్నాం. ఉత్తరాంధ్ర వస్తే మాకు మోహన్ రావు తను గుర్తుకొస్తాడు. తెలంగాణ వస్తే ఆర్సీఎం పెట్టుకుందాం అంటే అన్ని చెప్తూ మళ్ళీ మేము రాయలసీమ చింతం దేవనాథ్ రెడ్డి గారు అని ఉండేవారు ఒకప్పుడు, బాగా పాపులర్. అట్లాగా ఈ ప్రాంతానికి సంబంధించి చింతం దేవనాథ్ రెడ్డి గారు మనకు అంతఃపురం కానీ తర్వాత ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి రాయలసీమ స్లాంగ్కి ఆయన హెల్ప్ చేశారు. అంటే ట్రైనింగ్ ఆయన పక్కన పెట్టుకొని ఆయన రెడ్డి గారు ఇది కరెక్టే కదండి, ఈ పదం ఎలా పలకాలి, అది ఆ స్లాంగ్కి సంబంధించి డైలెక్ట్ సంబంధించిన ఒక శిక్షణ. అట్లాగే మా దానిలో కూడా పర్టికులర్గా ఈ తెలంగాణ స్లాంగ్ ఉంది, రాయలసీమ స్లాంగ్ ఉంది అంటే ఆ ప్రాంతం వాళ్ళని ముందు ప్రిఫర్ చేసి ఆ తర్వాత నాకు రాయలసీమ రాదు కానీ స్లాంగ్ రాదు, ఎన్ని సినిమాలు చెప్పాము. అసలు ఇందిరా కానీ, అసలు నరసింహనాయుడు, అసలు ఇంకా అసలు చాలా మూవీస్ ఉన్నాయి వచ్చాయిగా మొత్తం. అప్పుడు ఒక పాదం ఏమంటున్నాడు రా వాడు జనరల్గా అన్నది ఏమంటాండడు అన్నది ఏంది ఏమంట మాకు అసలు తిరగట్లేదు, అక్కడి నుంచి నోరెళ్ళట్లా. ఉన్నారు ఒక 5-6 మంది రాయలసీమ కానీ సరిపోలా. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆ టైంలో చాలా మంది కావాల్సి వచ్చింది. అప్పుడు ఏమంటాండడు రా వాడు అని చెప్పి అది నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో. ఇప్పుడు మేమే అటువంటి సందర్భాల్లో డైరెక్టర్స్కి వాళ్ళకి కూడా మేము చెప్పగలుగుతున్నాం. రీసెంట్గా తంగ్లాన్లో తంగ్లాన్లో విక్రమ్ గారికి చెప్తున్నాను, అది రిలీజ్ అవ్వాలి. అక్కడ చిత్తూరు జిల్లా స్లాంగ్. ఇందులో కూడా బ్రదర్ అసలు అంటే భాష అనేది మనకు ప్రతి 30 కిలోమీటర్లకి భాష అంటే మాండలికాలు మారుతాయి అన్నది మనకు మారిపోతాయి ప్రతి 30 కిలోమీటర్స్. మా మహబూబ్ నగర్ తెలంగాణ ఒకలాగా ఉంటే మా పక్కన కర్నూలు మాకు పక్కన ఉన్న జిల్లా, ఆ ప్రభావంతో ఆ గద్వాలు ఆ ఏరియాలో మాట్లాడేవాళ్ళు మళ్ళీ
మళ్ళీ సేమ్ ఒకే జిల్లా వాళ్ళం వేరేలాగా మాట్లాడతాం. వచ్చినారు పోయినారు అని ఇలాంటివి ఉంటాయి. వచ్చిండ్రు పోయినరు అని మేము అంటాం. అట్లా అట్లాగే మెదక్ ఒకలాగా ఉంది, ఆదిలాబాద్ ఒకలాగా ఉంది, కరీంనగర్ ఒకలాగా ఉంది, వరంగల్ వత్తాండు పోతాండు ఏం చేస్తాండు ఇటువంటివి ఉన్నాయి. అట్లాగే అక్కడ కూడా అచ్చాడంటారు కదా, అచ్చిండు అనేది మెదక్ డిస్ట్రిక్ట్ లో. మెదక్, అది వన్నం అన్నం కాదు, వన్నం అని కూడా అంటారు. అచ్చిండు ఇట్లా అన్నచ్చిండా అట్లా. అయితే అసలు తెలంగాణ వచ్చని చెప్పి మేము వెళ్తే మేము డక్కా మొక్కిలు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మెదక్ అండి, మీది మీ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ, ఇది నల్లగొండ అండి, ఇది వరంగల్ లాగా మాట్లాడాలండి అని చెప్పి. వరంగల్ అంటే మా అక్కయ్య వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి నేను 86 నుంచి వరంగల్ వెళ్తున్నా, ఈజీగా అట్లా చెప్పగలుగుతాం. కానీ తెలంగాణలో కూడా కొన్ని రీసెంట్గా దసరా మూవీలో ఆ ప్రాబ్లం ఫేస్ చేశాం. దసరా అందులో సముద్రకనికి చెప్పాను. అందులో మనకు కరీంనగర్ ఈ కైండ్ ఆఫ్ నియర్ బై వెళ్ళారు. చాలా ఏమంటాడు రావాడు, ఏమంటాడు అన్నది అందులో కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. సముద్రం ఈసారి మస్తు పైసలు వస్తాయి, ఒక పెద్ద మనిషి అంటాండే ఇట్లా అని. అది మళ్ళీ అక్కడ మళ్ళీ అసలు ఎంత ఇబ్బంది పడ్డామో చెప్పడానికి, అసలు తెలంగాణ ప్రాంతమై ఉండి కూడా చెప్పడానికి, తెలంగాణ బిడ్డ అయి ఉండి కూడా మళ్ళీ ఎంత ఇబ్బంది పడ్డానో. ఇక నాకు ఉత్తరాంధ్ర లాంగ్వేజ్ నిజంగా స్వీటెస్ట్ లాంగ్వేజ్ అనిపిస్తుంది. అంటే నేను చాలా మందికి చెప్తా ఉంటాను, నేను అంతకు అనుకున్న షార్ట్ కట్ అనుకున్నా, అలగలే వెళ్ళిపోతావరా అంటే అలగల అంటే అలా ఎలా వెళ్ళి అలాగా ఎలా వెళ్ళిపోతావు అని అలగలగా వెళ్ళిపోతావు అన్నాడు. అవును, పాడుదు మేటి పాడుదామా ఏమిటి, ఆడుదు మేటి ఆడుదామా ఏమిటి. అది గ్రాంధి ఎంత మధురంగా పాడుతుంది అమ్మాయి అంటారు. మధురం అన్న పదాన్ని మనం జనరల్ గా మనం గ్రాంధికంగా పరిగణిస్తాం. అసలు ఇప్పుడు మామూలుగా మీరు పౌరాణిక నాటకాల్లో ఉంటున్న మాట ఆలకింపుమా అని, ఆలకించేవాటారు వీళ్ళు. ఆలకింపుమా అన్నది చాలా గ్రాంధిగా తిరుపతి వెంకట కవులు రాసిన మాట అది పద్యాల్లో. ఆలకించవేమి అది పాండవ దానిలో కురుక్షేత్ర నాటకంలో పాండవ జోగుజయాల్లో తిరుపతి వెంకట కవులు రాసిన దానిలో ఉందా మాట. అటు ఉత్తరాంధ్రలో ఆలకించబెట్టరా అంటే అవును, ఎంత సింపుల్ గా అంటారంటే ఆలకించడం అన్నది ఒకటి ఉంది. ఎంత నాకు ఎప్పుడు ఆశ్చర్యపోతాను అనమాట. అదే అంటే అఫ్ కోర్స్ ఆ రోజుల్లో కురుక్షేత్ర నాటకంలో పద్యాలు రాని పామరుడు లేడు. ప్రతి పామరుడికి వచ్చింది. జెండాపై కపిరాజు బావ ఇప్పుడు చెల్లియో చెల్లకో ఎక్కడ నుండి రాక ఇవి రాని వాడు లేడు అసలు. అది తెలంగాణవా ఆంధ్రవా రాయలసీమ అన్నది లేదు, వాటికి అతీతం. అలాంటి మాటలు కూడా మనం కొన్ని చోట్ల వింటుంటామండి. ఇక్కడ తెలంగాణలో కూడా విన్నాను నేను ఆలకించమని. ఉందా ఇక్కడ కూడా? ఎక్కడో ఒక 2-3 చోట్ల విన్నానండి తెలంగాణలో కూడా. అంటే ఇప్పుడు మనం కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ కృష్ణా అనుకోండి. మీరు ఆ బార్డర్ దాటిపోయారంటే వెస్ట్ గోదావరి బార్డరు టక్కుమని కృష్ణా జిల్లా భాష స్టార్ట్ అయిపోతుందండి. వెంటనే అసలు బస్సు అలా దాటగానే భాష మారిపోద్దండి. బార్డర్ దాటగానే ఎంత విచిత్రమైంది భాష అన్నది. అక్కడ వచ్చింది పోయిద్ది అంటారు, అది వస్తుంది పోతుంది అన్నది అన్నీ ఇంత షార్ట్ కట్.